కళా వెంకట్రావు భవనం పేరుతో తాను ఏర్పాటు చేసిన సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురళీకృష్ణ తెలియజేశారు. ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళా వెంకట్రావు భవనం పేరుతో తాను సొసైటీని ఏర్పాటు చేసి అవకతవకలు పాల్పడ్డారని నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేవలం ఈకేవైసీ కోసమే సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా సొసైటీ రద్దు చేయాలని అందరూ సంతకాలు కూడా చేశారని తెలిపారు. సొసైటీ పేరుతో తాను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. ఈరోజు కర్నూలు కాంగ్రెస్ కమిటీ ఆఫీస్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం చేసింది ఏంది, కళా వెంకట్రావు భవన్ మీద రిజిస్ట్రేషన్ చేసినాం. ఏ దానికోసం, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా కేవైసీ అనేది కంపల్సరీ చేశారు కాబట్టి, మ్యాండేటరీ చేశారు కాబట్టి కేవైసీ కోసం మాత్రమే మనం రిజిస్ట్రేషన్ చేసాం. ఒకసారి బైలాస్ చదివితే మనం ఎక్కడ కూడా పొందుపరచలేదు. దీన్ని అమ్మాలని, అమ్ముకుంటామని, తాకట్టు పెడతామని ఎక్కడ కూడా మనం బైలాస్లో మెన్షన్ చేయలేదు. ఇది దయచేసి పొద్దున ఆరోపణలు చేసిన వాళ్ళు ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం లాంటి పార్టీ. మనమందరం కష్టపడితేనే నాయకులు ముఖ్యమంత్రులు అవుతారు. షర్మిలమ్మని ముఖ్యమంత్రి చేసుకోవాలి తప్ప దీని గురించి మీరు ఆలోచించే ముందు ఒకసారి మా బైలాస్ చదివినింటే కూడా బాగుండేదని చెప్పి నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని మేము 3 కోట్లు 4 కోట్లు మేము లోన్లకు అప్లై చేసాము అనేది మాత్రం అది అవాస్తవం. కావాలంటే ఎక్కడ అప్లై చేసాము, మేము ఎక్కడ సంతకం పెట్టినాము, ఎవరి దగ్గర ఏ బ్యాంకులో పెట్టామో, ఎవరికి ఇచ్చామో దయచేసి అవి కూడా బయట పెడితే కూడా బాగుంటుంది కదా. ఓన్లీ జస్ట్ ఒక కేవైసీ కోసం మాత్రమే చేసిన రిజిస్ట్రేషన్ తప్ప ఇంకొకటి లేదు. దయచేసి ఎవరు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ అపోహ పడాల్సిన అవసరం లేదు. దీని మీద ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన వాళ్లకు మేము కూడా విజ్ఞప్తి చేస్తామంటే అనవసరంగా దీని మీద ఒక కన్ఫ్యూజన్ మాత్రం దయచేసి చేయొద్దండి. అది మంచి పద్ధతి కాదు. ఏదున్నా కానీ మీరు చేసిన దాన్ని మీకు కావాలనుకుంటే ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత ఒకసారి దాని మీద చర్చించండి. దాని మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే లీగల్గా కనుక్కోండి. లీగల్గా కనుక్కున్న తర్వాత ఇవి తప్పులు అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే మీరు ఏ చేయాలనుకుంటే మేడంకు కంప్లైంట్ చేస్తారా, ఏసీసీ కంప్లైంట్ చేస్తారా, లేకపోతే ఇంకోటి అని మీరు నిర్ణయించుకోవాలి తప్ప అనవసరంగా బురద జల్లే కార్యక్రమం బ్రహ్మాండంగా కర్నూలు కాంగ్రెస్ కమిటీ బ్రహ్మాండంగా పైకి వస్తుంది. బ్రహ్మాండంగా కమిటీలు వేసుకున్నాం, బ్రహ్మాండంగా చైర్మన్లు వచ్చినారు. ఆనందంగా గడిపే రోజులలో మాకు ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసినాం. కాబట్టి దయచేసి అందరికీ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు దీని మీద కొంచెం కట్ లూజ్ అయ్యి మాట్లాడారో దయచేసి ఒక్కసారి గమనించవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్